జేఎన్టీయూ పరిధిలోని ఫార్మసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందా? ఫీజు రియంబర్స్మెంట్ సమస్యపై ప్రైవేటు ఫార్మా కాలేజీలు చేపట్టిన ధర్నాల ప్రభావం ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుపై నేరుగా పడింది. రెండో సెమిస్టర్లోని మొదటి 2 పరీక్షలను కాలేజీలు నిర్వహించకపోవడంతో ఆ పరీక్షలు తిరిగి నిర్వహించకపోగా నేరుగా సప్లిమెంటరీలో రాయండి అంటూ జేఎన్టీయూహెచ్ ఇచ్చిన ఆదేశాలు విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతున్నాయి. తమ తప్పే కాదు, ప్రైవేటు కాలేజ్ మేనేజ్మెంట్ తప్పులకు విద్యార్థులను శిక్షించడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, సప్లిమెంటరీ రాస్తే గోల్డ్ మెడల్, హైయర్ స్టడీస్, స్కాలర్షిప్ అవకాశాలు తగ్గిపోతాయని విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ప్రైవేటు కాలేజీలు యూనివర్సిటీ చేతిలో మా కాలేజ్ నడుస్తోందని మేమేం చేయగలము అంటూ బాధ పెట్టగా, మరోవైపు యూనివర్సిటీ మాత్రం మీ కాలేజీలో పరీక్షలు పెట్టకపోతే మేమేం చేయాలంటూ విద్యార్థులపై బాధ్యత నెడుతోంది. ఇక విద్యార్థుల మధ్య చిక్కిన ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద వివాదంగా మారుతోంది.